ఆ పార్టీ నుంచి అంటే జనసేన నుంచి ఏమన్నా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంటుందేమో అస్సలు అలాంటి ఎక్స్పెక్ట్ నిర్ణయం చేయొద్దు. తీసుకుంటే? జనసేనలో పవన్ కళ్యాణ్ ఆగ్రహిస్తే మొత్తం గదులుతుంది. అవును. పవన్ కళ్యాణ్ కూల్ అయితే మిగతాదంతా. ఒకవేళ ఎవరన్నా ఒక 5గురో 6గురో స్పందించిన వెంటనే మొన్న వచ్చింది అప్పుడు డిప్యూటీ సీఎం పాయింట్ అవును. ధన్మని అటు నలుగురు మాట్లాడారు. ఇద్దరు సీరియస్ అయ్యారు. ధన్మని పడిపోయింది కదా. అవును. తెలియకుండా ఎవరన్నా స్పందించే వాళ్ళు ఉన్నా డైరెక్ట్గా అధినాయకుడికి ఇట్లాగ ఉంది అంటే కనుక ఎవడో అలా కాదని అధినాయకత్వం మీద తిరుగుబాటు చేయడానికి ఏముంది. వాళ్ళకి పవన్ కళ్యాణ్ సీఎం కావడానికి ఇప్పుడు ప్రజలు ఇవ్వలేదు కదా తీర్పు. అవును. ప్రజలు ఇచ్చిన రోజున అని ఆయనే చెప్పాడు కదా. అంటే తీర్పు ప్రజలు ఇవ్వలేదు, పదవి ఇస్తే కూటమి ఇవ్వాలంతే. అట్లా ఎందుకు ఇస్తుంది? పోనీ ముందేం అనుకోలేదు కదా. సీఎం ఎలా ఇచ్చారు? ముందేం అనుకోలేదు కదా. ఈ 5 ఏళ్లలో అట్లాగే ఒప్పందం ఏదైనా జరుగుంటే చెప్పేవాడు కదా పవన్ కళ్యాణ్ అప్పుడే. ఆయన చెప్పిందే అవ్వలేదు. 33% వాళ్ళకి పదవులు అన్నదే. కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ? అదే కదా. అవును. కాకపోతే ఒక ప్రకటన అయితే చేసేస్తారని అనుకోవచ్చా సార్ రేపు? అంటే మనం చెప్పలేం. బేసిక్గా అయితే ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీకి దీనికి ఏం సంబంధం లేదండి. ఢిల్లీ రొటీన్ గా జరుగుతుంది. దానికి దీనికి లింకప్ అనేది ఊరికి అమాయకత్వం తప్పించలేదు. ఇంకోటి ఎప్పుడూ మహానాడులో జరగబోయే దానికి ఢిల్లీ వాళ్ళతో తీర్మానాలు చేయించుకోవాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు పక్కన దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యకలాపాలకు సంబంధించి కొన్ని మొన్ననే రోహింగ్యాలు పంపించేయండి, బంగ్లాదేశ్లు పంపించండి ఇవన్నీ చెప్తున్నారు కదా.